Audio Jungle. Audio Jungle. Hi friends, welcome to PSR Learning Hub for English. I am Sivaram. Today topic is simple past tense. This tense is used to express past completed actions. అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇంతకుముందు జరిగిపోయిన పనులని మనం మళ్ళీ ఇప్పుడు చెప్తుంటాం. అంటే నిన్న నేను బిర్యానీ తిన్నాను, మొన్న నేను సినిమాకి వెళ్ళాను, క్రితం వారం నేను గుడికి వెళ్ళాను, 2 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ వెళ్ళాను, నేను 10 రోజుల క్రితం ఈ పుస్తకం చదివాను. ఇలా మనం ఏదైనా ఒక యాక్షన్ని మనం ఏం చేస్తుంటాం అంటే జరిగిపోయిన దాన్ని ఇప్పుడు చెప్తుంటాం. అది తెలియజేయడానికి మనం ఏం వాడతామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం అనమాట మనం. అయితే ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు గమనించండి, సింపుల్ పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V2 చాలా సింపుల్ స్ట్రక్చర్. ఎందుకనంటే సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, అలా ఏదైతే పని చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే మనం ఇంతకు ముందు చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ వెర్బ్లు అంటే ఇవే కాదు, కొంచెం లిస్ట్ నేను ఇస్తూ ఉంటాను, అవి మీరు కొంచెం బై హార్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 50-40 టెన్సెస్ దాకా మీరు చదవాల్సి ఉంటుంది. అవి కొంచెం చదివినట్లయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చదువుతున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే తెలుగు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అసలు తెలుగు తెలిస్తేనే ముందు ఇంగ్లీష్ వస్తుంది అనమాట. అందుకని ఈట్, ఏట్, ఈటెన్ తినటం, టేక్, టుక్, టేకెన్ తీసుకొనుట, గివ్, గేవ్, గివెన్, లుక్, లుక్డ్, లుక్డ్, కట్, కట్, గో, వెంట్, గాన్, కమ్, కేమ్, కమ్. ఇలా ఈ టెన్సెస్ కొన్ని ఒక 40-50 టెన్సెస్ మీరు బై హార్ట్ చేసినట్లయితే మిగిలిన ఆటోమేటిక్గా మనం స్పీకింగ్లో వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి దాని గురించి పెద్దగా ఇదయ్యే పని లేదు. మనకి ఇక్కడ V2లు అంటే ఏంటి? ఇవి ఏట్, టుక్, గేవ్, లుక్డ్, కట్, వెంట్, కేమ్, కాల్డ్, శాంగ్, ఇవన్నీ V2లే వాడాల్సి వస్తుంది. దేంట్లో? సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎందుకు వాడుతున్నాము? గతంలో జరిగిన పనుల్ని ఆ పని నేను చేసేసాను, నేను నిన్న బిర్యానీ తిన్నాను, అది ఇప్పుడు నేను చెప్తున్నా. అంటే జరిగిపోయిన పనిని ఇప్పుడు చెప్పేటప్పుడు మనం సింపుల్ పాస్ట్ వాడదాం అనమాట. మనం చాలా సింపుల్, గుర్తుంచుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V2. ఐ ఏట్ బిర్యానీ ఎస్టర్డే. ఐ ఏట్ V2 అది గమనించండి. ఐ ఏట్ బిర్యానీ ఎస్టర్డే. అలాగే ఇంకా మనం ఈ బిర్యానీ బదులు ఇంకేదైనా ఐ ఏట్ మ్యాంగో, ఐ ఏట్ బనానా, ఇలా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చేయండి. వీ లైక్డ్ రెడ్ రోజ్ లాస్ట్ వీక్. మేము క్రితం వారం రెడ్ రోజ్ లైక్ చేశాము అంటే ఇష్టపడ్డాము. యూ పెయింటెడ్ ద కార్ ఎస్టర్డే. నువ్వు నిన్న కారుకి రంగు వేయడం జరిగింది అంటే జరిగిపోయింది, అది ఇప్పుడు చెప్తున్నావు, నువ్వు వేసావు అనేది నేను చెప్తున్నా ఇప్పుడు. షీ శాంగ్ ఏ సాంగ్ లాస్ట్ ఇయర్. ఆమె క్రితం సంవత్సరం పాట పాడింది. క్రితం సంవత్సరం పాడిందని ఇప్పుడు చెప్తున్నా అనమాట. హీ కట్ ద ట్రీ 1 hour ago. అతను 1 గంట క్రితం చెట్టు నరకడం అనేది జరిగింది. దే కాల్డ్ మీ 2 hours ago. వాళ్ళు నన్ను 2 గంటల క్రితం పిలిచారు. ఇలా ఇవన్నీ జరిగిపోయినాయి, అది ఇప్పటికి ముందు. అంటే ఏంటి? 1 గంట క్రితం కావచ్చు, 10 రోజుల క్రితం కావచ్చు, 20 రోజుల క్రితం కావచ్చు, నెల క్రితం కావచ్చు, సంవత్సరం క్రితం కావచ్చు, 10 సంవత్సరాల క్రితం కావచ్చు, కానీ జరిగిపోయి ఉండాలన్నమాట. జరిగిపోయిన పనులు తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ వాడతాం. దీని స్ట్రక్చర్ కూడా చాలా ఈజీ. చూడండి, ఐ, యు, హీ, షీ, దే, ఈ సబ్జెక్ట్స్. ఇక్కడ V2 అంటే ఏంటి? మనం ఈ పెట్టుకుంటామే ఏదైనా సరే. ఇప్పుడు గేవ్ తీసుకున్నాం అనుకోండి, V2 దగ్గర ఇక్కడ ఏం పెడతారు? గేవ్. ఐ గేవ్ ఏ పెన్. నేను ఒక పెన్ను ఇచ్చాను. యూ గేవ్ ఏ పెన్. నువ్వు ఒక పెన్ను ఇచ్చావు. హీ గేవ్ ఏ పెన్. అతను ఒక పెన్ను ఇచ్చాడు. షీ గేవ్ ఏ పెన్. ఆమె ఒక పెన్ను ఇచ్చింది. దే గేవ్ ఏ పెన్. వారు పెన్ను ఇచ్చారు. అలాగే లుక్డ్. ఐ లుక్డ్ ఎట్ ద బోర్డ్.
నేను బోర్డు వైపు చూశాను అంటే సార్ లెసన్ చెప్తున్నప్పుడు అప్పుడు చూస్తుంటాం కదా అట్లా అనమాట. ఐ లుక్డ్ ఎట్ ద బోర్డు, నేను బోర్డు వైపు చూశాను. యూ లుక్డ్ ఎట్ ద బోర్డు, హీ లుక్డ్ ఎట్ ద బోర్డు, షీ లుక్డ్ ఎట్ ద బోర్డు, దే లుక్డ్ ఎట్ ద బోర్డు. ఇలా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. శాంగ్ అంటే వీటూలే తీసుకోవాలి మీరు, బాగా గుర్తుంచుకోండి. వీటిల్లో మీరు బైహార్ట్ చేసిన తర్వాత V2 రెండో వాటిని V2లు అంటాము. వీటిల్లోనే మీరు చేయాల్సి ఉంటుంది. కేమ్, ఐ కేమ్ టు టెంపుల్ ఎస్టర్డే, నేను నిన్న గుడికి వచ్చాను. యూ కేమ్ టు టెంపుల్ ఎస్టర్డే, నువ్వు నిన్న గుడికి వచ్చావు. షీ కేమ్ టు టెంపుల్ లాస్ట్ ఇయర్, ఆమె క్రితం వారం గుడికి వచ్చింది. దే కేమ్ టు టెంపుల్ 2 years బ్యాక్, 2 సంవత్సరాల క్రితం వారు గుడికి వచ్చారు. ఇలా శాంగ్. ఇప్పుడు శాంగ్ తీసుకున్నాం. సింగ్, శాంగ్, సంగ్. శాంగ్ అంటే ఏంటి? పాడటం వస్తుంది. సింగ్ మూడింటికి అదే అర్థం అనమాట. శాంగ్, ఐ శాంగ్ ఏ సాంగ్. అయ్యే కాదు, ఇక్కడ సబ్జెక్ట్స్ మీరు మార్చుకోవచ్చు, నేమ్స్ అయినా వాడవచ్చు మనం. ఏది ఇప్పుడు శ్రావ్య శాంగ్ ఏ సాంగ్ లాస్ట్ ఇయర్, శ్రావ్య క్రితం సంవత్సరం పాట పాడింది. మోహన్ శాంగ్ ఏ సాంగ్ లాస్ట్ వీక్, మోహను క్రితం వారం పాట పాడాడు. ఇక్కడ కాల్డ్, షీ కాల్డ్ ద డాగ్, ఆమె కుక్కను పిలిచింది. శ్రావ్య కాల్డ్ ఏ డాగ్, శ్రావ్య కుక్కను పిలిచింది. హేమ కాల్డ్ ఏ డాగ్, హేమ కుక్కను పిలిచింది. ఇలా మనం వీటిని ప్రాక్టీస్ చేయండి మీరు. వెంట్, ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, నిన్న నేను స్కూల్కి వెళ్ళాను. యూ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, నువ్వు నిన్న స్కూల్కి వెళ్ళావు. షీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, ఆమె నిన్న స్కూల్కి వెళ్ళింది. దే వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న స్కూల్కి వెళ్ళారు. ఇలా మోహన్ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, మోహన్ నిన్న స్కూల్కి వెళ్ళాడు. శ్రావ్య వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, నిన్న శ్రావ్య స్కూల్కి వెళ్ళింది. సౌమ్య వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, సౌమ్య స్కూల్కి వెళ్ళింది. ఇలా V2లు మాత్రమే మనం చెప్పినట్లయితే చాలా ఈజీగా వచ్చే టెన్స్. V2లు గుర్తుంచుకోండి. ఈ బైహార్ట్ చేసినట్లయితే మీకు డెడ్ ఈజీ. ఇక్కడ సబ్జెక్ట్ అలాగే ఉంటది. V2 చెప్పండి. నిన్న జరిగిపోయింది, నిన్న చేసేసాను, నిన్న తినేసాను, నిన్న చూసేసాను అని చెప్పటానికి V2 పెట్టేసేసి ఏదైనా వాడేసేయండి. ఇలా వీటిలోనే కాదు, ఇంకా మీరు బైహార్ట్ చేసిన టెన్సెస్ కొన్ని ఉంటాయి. లిస్ట్ ఇస్తాను నేను, ప్రతి వీడియోలోనూ కూడా కొన్ని లిస్ట్ ఇస్తాను. అవి మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇది సింపుల్ పాస్ట్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.